హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి గోయింగ్ టు రాజమండ్రి అండి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా సన్నీగాడు అయితే మాకంటే ముందే లేచిపోయి మమ్మల్ని అందరినీ లేపేశాడండి. చూడండి, ఇవిగో లగేజ్ మొత్తం కూడా కారు డిక్కీలో పెట్టాము. పెట్రోల్ కొట్టించడం కోసం అని చెప్పి ఆగామండి. చూడండి, మా మధ్యగా డ్రైవ్ చేస్తున్నారు. మేము నియర్లీ 3కి లేసామండి. తెల్లవారుజామున 3కి లేస్తే మార్నింగ్ 10 కల్లా మేము రీచ్ అయిపోయాం రాజమండ్రి. లాంగ్ జర్నీ కదండి, తినడానికి కూడా ఎప్పుడు మేము తీసుకునే వెళ్తాము, ఇంకా బయట ఎక్కడ కూడా చేయమన్నమాట. కానీ ఈసారి కుదరలేదు. మా పాపకి కారులో ఉయ్యాలలా ఉంటుందని చెప్పి ఇది బుక్ తీసుకున్నారు, కూడా చెప్పకుండా తీసుకున్నారంట. బుక్ చేశారు మీషోలో. దీని కోడ్ ఎవరికైనా కావాలంటే ఇప్పుడే స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంది. దీనికి రాడ్ కూడా ఇచ్చారండి అడ్జస్ట్ చేసుకోవడానికి. అటు ఇటు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెట్ కూడా బాగా వచ్చింది. ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. ఎవరికైనా పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి ఒక ఉయ్యాల. మార్నింగ్ 6-7 అయినా కానీ మంచు అయితే పోలేదండి. కనిపించట్లేదు అసలు. అంత దగ్గరగా జూమ్ చేసి తీస్తేనే కానీ అది అలా కనిపించింది. మా వాళ్ళు వాటర్ కొడుతూనే ఉన్నారండి. గ్లాస్ పైన వైపర్తో తుడుస్తూనే ఉన్నారు, కానీ అయినా కానీ కనిపిస్తలేదన్నమాట. అంత మంచి ఉంది బయట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూసుకోండి, కొంచెం జాగ్రత్త. చాలా మంచి ఉంది బయట. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నా సజెషన్ అండి ఇది. ఏమీ అనుకోవద్దండి ఇట్లా చెప్తున్నానని. మీకు కూడా తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం బయట అయితే చాలా మంచిగా ఉంటుందండి. మొత్తం తెల్లవారిపోయిన తర్వాత 10కి కానీ లేకపోతే ఈవినింగ్ నైట్ టైం కానీ ట్రావెల్ చేయడం మంచిదండి పిల్లలతోని. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు 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 చెప్పు. అండ్ ఫైనల్లీ రాజమండ్రికి అయితే రీచ్ అయ్యామండి. గోదావరి గట్టు పైన బ్రిడ్జ్ పైన ఉన్నామండి మేము ఇప్పుడు. గోదావరి గట్టు పైన మా గోదావరి చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకొక వీడియోలో బాగా క్లియర్గా చూపిస్తానండి మా గోదావరి తల్లిని. ఈ వీడియో అసలు నేను ఎప్పుడో పోస్ట్ చేయాలండి, కాకపోతే కొంచెం లేట్ అయింది. చూడండి ఎంత అందంగా ఉందో. ఎంత కష్టం ఉన్నా కానీ గోదావరి తల్లిని చూస్తే చాలండి, ఇట్టే మర్చిపోతారు. అంత ప్రశాంతంగా ఉంటుంది గోదావరి అమ్మని చూస్తే. మీరు కూడా ఒకసారి రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. గోదావరి తల్లిని చూడండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరే అంటారు అప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే కొంతమూరు బ్రిడ్జ్ దిగేసామండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంటారు కదండి, అది మధురపూడిలో ఉంటుందండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అని అంటారు కానీ ఆ ఎయిర్పోర్ట్ అనేది మధురపూడిలో ఉంది, కోరుకొండ సైడ్. మాది ఆ రూటే కాబట్టి కనిపిస్తుందండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ చూడండి ఎట్లా ఉందో. మీకోసం నేను స్లో చేసి చూశాను. ఒకసారి ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ని కూడా మీకోసం వీడియో తీసి వ్లాగ్ పెడతానండి. ఇంతకీ మేము ఎందుకు వచ్చామనుకుంటున్నారండి? ఊరు మేము ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేయించడానికని వచ్చామండి. నెక్స్ట్ వీడియో అయితే మొత్తం శంకుస్థాపన ఎలా చేయించుకున్నాం ఏంటనేది కూడా మొత్తం వీడియో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. మా ఊరికి దగ్గరలో సాయిబాబా గుడి ఉంటుందండి. సాయిబాబా గుడి బాగా ఫేమస్ అనమాట మాకైతే. నేను వీడియో అయితే తీసాను కానీ అంత క్లారిటీగా రాలేదండి, ఏమనుకోవద్దు. ఒకసారి మంచిగా క్లారిటీగా కూడా ఒక వీడియో చేసి పెడతానండి. మా ఊరికి అయితే వచ్చేసామండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మా ఊరు లోపలికి విలేజ్ కదా, లోపలికి ఉంటాయి కొంచెం ఇల్లులన్నీ కూడా. విలేజ్కి వచ్చేసామండి. చూడండి లోపల మాకైతే పొలిమేర అంటారు కదా, పొలిమేరలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మా ఊరి గ్రామదేవత అయితే బాపనమ్మ తల్లి అండి. మీ ఊరి గ్రామదేవత ఎవరో నాకు కామెంట్ చేయండి. చూడండి అదిగో విగ్రహం. స్టార్టింగ్ మాకు పొలిమేరలో ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం. ఎప్పుడు ఎవరు పెళ్ళిళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి వెళ్తారండి. ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట. మా హస్బెండ్ చదువుకున్నారంట ఆ గవర్నమెంట్ స్కూల్లో. మా గ్రామదేవత గుడి అదిగోండి, అదే బాపనమ్మ తల్లి అంటారండి మా ఊరు గ్రామదేవతని. మరి మీ ఊరు గ్రామదేవత పేరేంటో నాకు కామెంట్ చేయండి. మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియో మొత్తం మా ఇల్లు శంకుస్థాపన వీడియోయే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.